నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి దాదాపుగా 28 నెలలు కంప్లీట్ చేసుకున్న నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం అటక మీదే ఉన్నాయి. వాటి గురించి పట్టించుకునే నాదుడు లేడు. సో ఆర్టీసీ సమస్య క్లియర్ చేశారు. అదేవిధంగా ఏదైతే విశ్రాంత ఉద్యోగుల సమస్యకి ఒక సొల్యూషన్ వచ్చింది, మరి నిరుద్యోగుల సమస్యకి ఎప్పుడు సొల్యూషన్ వస్తుంది అనే దాని మీద ఇప్పుడు ఈరోజు ప్రెస్ క్లబ్లో మన అశోక్ సార్ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి అశోక్ సారు అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగ సంఘానికి సంబంధించిన అందరూ కూడా వచ్చారు. సో మరి ఏంటి అసలు ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మరి నిరుద్యోగులకి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఎప్పటికి నెరవేరుస్తారు అంటే ప్రభుత్వం మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నాను, కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు, అశోక్ సార్తో మాట్లాడదాం. మరి ప్రభుత్వం ఈ నిర్లక్ష్య ధోరణిని ఏ విధంగా చూస్తారు ఆయన అడుగుదాం. సార్ నమస్తే. సార్, మీరు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రెండో గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు అంటే తెలంగాణ ఉద్యమం కానీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు, దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. మన సమస్యలు మాత్రం క్లియర్ అవ్వట్లేదు. సో నిరుద్యోగులు ఈ ప్రభుత్వం రావడం కోసం ఎంతో కష్టపడ్డారు, అందరాన్ని ఎక్కిచ్చారు, అధికారం కట్టబెట్టారు. అయినా మీకు నోటిఫికేషన్ లేదు, అదేవిధంగా మెగా డిఎస్సీ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఏం లేవు. వాళ్ళ తరపున మీరు పోరాడితే మీరేం ఫేక్ అని మిమ్మల్ని మీరే రెచ్చగొడుతున్నారని, మీరు విద్యార్థులు రెచ్చగొట్టి ఒక డ్రామా చేస్తున్నారని అశోక్ సార్ మీ మీద ఒక బురజల్లే కార్యక్రమం చేస్తారు. ఏంటి సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటేసారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల జరిగింది మాత్రం శూన్యం. వాళ్ళు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కనీసం 65,000 ఉద్యోగాలు అనేది కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగితే అసెంబ్లీ రికార్డ్స్లో వివరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే చెప్పారు. మేము మొత్తంగా మా గవర్నమెంట్ వచ్చినాక 67,968 ఉద్యోగాలు నింపాము. దాంట్లో 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ కాలంలో వచ్చిన నోటిఫికేషన్లకు మేము పత్రాలు ఇచ్చాము. మీ నింపిన 17,965 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని వాళ్ళే స్పష్టంగా చెప్పారు. అవి కూడా 17,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో 7,000 పైన ఉద్యోగాలు ఉంటే అవి ఇంతవరకు పత్రాలు అయితే ఇవ్వలేదు. ఆర్టీసీలో 2,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అవి కూడా ఇంకా పూర్తి చేయలేదు. కనీసం ప్రభుత్వం మీద ఎలాంటి బర్డెన్ పడదు, ఏజ్ పెంచితే ఎలాంటి బర్డెన్ పడదు. వాళ్ళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు పడ్డాయి. ఆ 20 పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఇచ్చేస్తారంటే 34 ఇచ్చారు. మీరు గతంలో మీరే ఇచ్చారు. జీవో నెంబర్ 42 ద్వారానేమో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తే ఆ జీవోకు మీరు జీవో నెంబర్ 30 తీసుకొచ్చి మరో 2 ఏళ్ళు కలిపి 12 ఏళ్ళు పెంచారు. మీరు ఇచ్చిన జీవోనే మీరే తుంగలో దొక్కుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ జీవో నెంబర్ 36ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఒక జీవోని జారీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పోస్టులు పడ్డాయి, అప్లికేషన్ డేట్ వచ్చింది. ఇక్కడ వాళ్ళకు వర్తించే విధంగా తక్షణమే జీవోని జారీ చేసి వాళ్ళకి 46 ఏళ్ళ వయసు కల్పించండి. ఎందుకు ఇలా నిరుద్యోగులు అనేవాళ్ళు చాలామంది ఒక చిన్న 20 పోస్టులు పెడితే 20,000 మంది అప్లై చేసే ఒక పరిస్థితి. ఎందుకు వస్తుంది ఆ దౌర్భాగ్యం అంటే మీరు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారు. బీటెక్లు ఎంటెక్లు చేసినా కూడా 15,000 నుంచి 20,000 రూపాయల జీతం దొరకని ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దానివల్లనే ఇలా నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది. దేశంలోనే అత్యధికంగా 8.9% నిరుద్యోగ సమస్య తెలంగాణలోనే ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగ అంశంపైన ఉద్యోగాల కల్పనపైన ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యిందా, ఈ దరిద్రం రాష్ట్రానికి ఎందుకు చుట్టుకుందా అన్నట్టుగానే ఇలా మారిపోయింది. అందుకే దీనిపైన మీరు గనక ఈ నిరుద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి ఏజ్ పెంచకపోతే ఈ రేవంత్ రెడ్డిని ఇంటిని 1,00,000 మంది విద్యార్థులతో ముట్టడి చేస్తాం, ఖచ్చితంగా ముట్టడి చేస్తాం. ఓకే. సో ప్రభుత్వం ఇప్పటికీ మీరు ఏ కార్యక్రమం చేసినా మిమ్మల్ని వారించే ప్రోగ్రామే పెడుతుంది, మిమ్మల్ని అరెస్టులు చేస్తుంది, అదేవిధంగా మిమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తుంది తప్పితే మీకు ఒక సొల్యూషన్ ఇచ్చే కార్యక్రమంగా ఆ విధంగా ముందడుగు వేయట్లా. ఎందుకంటే నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు. మరి ఇంకా మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. మీ ఏజ్లు అన్నీ కూడా భారైపోతా ఉన్నాయి, ఇలా ఏజ్లు అందరూ నిరుద్యోగుల ఏజ్లు అన్నీ కూడా. సో ఏ సార్ దీని సొల్యూషన్ ఈ విధంగా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా అందరూ కొట్లాడుతూనే వచ్చింది. నిరుద్యోగులు ఒక 3,000 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేంజ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మీకు కూడా టైం దగ్గర పడింది. మీకు కూడా ఎక్స్పైరీ కార్డ్ అనేది ఆల్రెడీ ఒక 2.5 years ఉంది. ఎందుకంటే ఒకవేళ మీకు గనక అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు గనక రీకాల్ సిస్టమ్ కనుక ఉంటే ఈ పార్టీకి మిమ్మల్ని రీకాల్ చేసి ఇంటికి పంపించేవాళ్ళు. ఆ రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి మీకు 5 ఏళ్ళ ఒక అథారిటీ ఇచ్చారు కాబట్టి బతికిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ బతికిపోయే కార్యక్రమం నడుస్తూ ఉంది. మీకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. మీరు కనుక నిరుద్యోగుల వైపు చూడకపోతే మిమ్మల్ని వెంటాడి ఎదిరిస్తారు, కంపల్సరీ నిలబడతారు.
ప్రభుత్వాలు ఎన్నో ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నో చూసినాం. నిరుద్యోగులు అనే వాళ్ళు కూలగొట్టారు, ప్రభుత్వాలు మారిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నీ గవర్నమెంట్ను కూడా రేపు రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ కనబడబోతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో మన ఏదో విధంగా మిమ్మల్ని కాంగ్రెస్ను గెలవాలని గెలిపియాల, టీఆర్ఎస్ను ఓడించాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు మీరు 62 గెలిచినటువంటి 64 ఎమ్మెల్యేలలో రేపు 4 కూడా మీరు గెలవలు. రేపు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే ఇంత పనికిమాల ముఖ్యమంత్రి దేశంలో 28 రాష్ట్రాలు ఎక్కడ కనపడు. అవగాహన రాహిత్యంగా అన్ని శాఖలు దగ్గర పెట్టుకొని ఏమీ చేయకుండా ఓన్లీ ఒక కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుకుంటూ బతికేస్తుండ అంతే. ముఖ్యమంత్రి అయినా కూడా సిగ్గు ఎగ్గులు లేకుండా ఇంకా ప్రతిపక్షాలు తిట్టడం కాదు కదా, నువ్వేం చేస్తున్నావు చెప్పాలి కదా. అది నువ్వేం చేయకుండా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి వాళ్ళ అధికారంలోకి కూర్చున్నావు. ఎడ్డి ముఖ్యమంత్రినా, రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఈయన, ఎడ్డి ముఖ్యమంత్రి. ఈయనకి ఏం అవగాహన లేదు, సోయి లేకుండా వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉంది. నీ అంతు చూడడానికి నిరుద్యోగులు అనే వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. నీ ఇంటి 1,00,000 మందితో ముట్టడి చేస్తామని స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నా. కానీ సార్ మీరేమో 2.5 ఏళ్ళు అయితే మీ చరిత్ర అయిపోద్ది అంటున్నారు. ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉంటారని చెప్తున్నాడు కదా సార్. ఎట్లా ఆయన ఎడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడే చెప్తున్నా కదా, ఆయన ఎడ్డి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఏదో అది అనుకోకుండా నీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ కోటేయాల, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఓటేయాలి. ఇంత పనికిమాల ముఖ్యమంత్రి వస్తే ఎవడూ ఊహించలేకపోయినా. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పగొల్లినాయి. కిరాణా షాపుని అడిగినా కూడా ఏం గవర్నమెంట్ ఇది అంటున్నారు. ఓ బట్టల దుకాణం వాడితే ఇదేం గవర్నమెంట్ అని ఆయన అంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క పైసా నయా దమిడి ఆదాయం లేదని చెప్పేసి వాపోతున్న సందర్భం ఉంది. ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి తొందర రాజీనామా చేస్తే రాష్ట్రానికి అరిష్టం పోతుంది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలను మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. సరే, తెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్యోగాల విషయం ఏం చేసిందో మనం చూసాం. సరైన ఆయన అందులో ఎట్లన్నా మనకి అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిస్తేనైనా మనకు న్యాయం జరుగుద్ది అనుకుని కాంగ్రెస్ని ఎక్కిచ్చారు. కాంగ్రెస్లో కూడా అదే జరుగుతుంది. ఇక నిన్నగాక మొన్న పెట్టినటువంటి కవిత గారు కూడా ఏకంగా 4 లక్షల ఉద్యోగాలు అంటుందామా. ఈ 2 లక్షల ఉద్యోగాలకే గతి లేదు ఇక్కడ. ఆ 4 లక్షల ఉద్యోగాలు అంటుంది. 10 పైగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని అంటుంది. ఏం సార్ ఉద్యోగాలు అంటే అంత ఈజీ అనిపిస్తుందా ఎవరికైనా? మరి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నదా, మరి ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తున్నదా, క్లారిటీ లేదు ఫస్ట్. కాబట్టి ఉద్యోగాలని అంశం మీద చెప్పేటప్పుడు దానికి ఒక ప్రణాళిక రూపొందించుకోండి. నిజంగా తెలంగాణలో హైదరాబాదులో దాదాపు 20-30 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో. మీరు కనుక టెక్నికల్ స్కిల్స్ కనుక ఏర్పాటు చేసి, జిల్లాకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి టెక్నికల్ స్కిల్ కనుక ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, పరిశ్రమలలో చాలా ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ రంగంలో కనుక మీరు తెలంగాణ పిల్లలకు న్యాయం చేయగలిగితే గవర్నమెంట్ ఉద్యోగాలపైన ప్రెషర్ తగ్గి ఇలాంటి ఏజ్లు అడిగేటోడు ఎవడు ఉండడు. కాబట్టి ఉద్యోగ కల్పన ఇవాళ రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. మా నిరుద్యోగుల కోసం 10,000 కోట్లు బడ్జెట్లో పెట్టండి. పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయండి. ఎడ్యుకేషన్ సిస్టాన్ని మారిస్తే అందరికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, ఫైనల్గా మన నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ముందున్నామని చెప్పుకుంటా ఉన్నారు. మేము 10 ఏళ్ళు అధికారులు ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఈ సమస్య చాలా పెద్ద జటిలంగా కనపడతా ఉంది. అన్ని ముందుండని చెప్పేసి మళ్ళీ 18,000 ఆదాయం వస్తుంది, దమ్మిడి ఆదాయం లేదు, జీతాలు ఇవ్వలేము, రిటైర్డ్ అయినోడికి డబ్బులు ఇచ్చే సోయి లేదు. అన్ని రంగాల ముందు ఎట్లుంటావేను? ఏ రంగాల ముందు ఉంటాం? ఇలా హైదరాబాద్ జీడిపి రేటు కొంత బాగుంది కాబట్టి బతికిపోతున్నారు, లేకపోతే మొత్తం కుప్పకూలే ఒక పరిస్థితి ఉండేది. హైదరాబాద్లో తెలంగాణ స్థానం లేదు. హైదరాబాద్ అంటే నాన్ లోకల్ కబ్జాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగ అంశాలకి స్థానికత ప్రైవేట్ రంగంలో కూడా 75% వాటా కల్పించి న్యాయం చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. ప్రభుత్వం మీ డిమాండ్స్ని ఒకవేళ దిగి రాకపోతే ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. అందుకే నెక్స్ట్ ఏంటంటే 1,00,000 మందితో రేవంత్ రెడ్డిని ఇల్లు ముట్టడి చేసి బయటికి వెళ్లకుండా దిగ్బంధం చేస్తాం. థ్యాంక్ యూ అశోక్ సార్.